మార్నింగ్ టైమ్ స్టోరీస్. పెద్దరికం. రంగవల్లి అనే ఒక చిన్న గ్రామంలో శంకరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన ఆ ఊరికి పెద్ద. శంకరయ్య మాటకు ఆ ఊరిలో ఎదురులేదు. ఆయన చెప్పిందే వేదం. ఆయనకు సితార అనే కూతురుంది. తల్లి లేని పిల్లను శంకరయ్య ఎంతో గారాబంగా అల్లరి ముద్దుగా పెంచాడు. ఒకరోజు సితార తన స్నేహితురాళ్లతో కలిసి సరదాగా పక్కనే ఉన్న రంగయ్య జామ తోటకి దొంగతనానికి వెళ్ళింది. అందరూ కలిసి చెట్టు మీద ఉన్న జామకాయలన్నీ కోస్తూ సందడి చేస్తూ ఉండగా తోట యజమాని రంగయ్య కేకలు వేస్తూ అక్కడికొచ్చాడు. ఆ అరుపులు వినగానే సితార స్నేహితురాళ్ళందరూ భయంతో పారిపోయారు. కానీ చెట్టు మీద ఉన్న సితార మాత్రం కిందకు దిగలేక భయంతో అక్కడే ఉండిపోయింది. రంగయ్య ఆమెను చూశాడు. రంగయ్య బాబాయ్, తెలియక స్నేహితులతో కలిసి వచ్చాను. దయచేసి మా నాన్నకు ఈ విషయం చెప్పొద్దు బాబాయ్. ఎందుకు చెప్పకూడదు? మీ నాన్నేమో ఊరు పెద్ద, అందరి సమస్యలు తీరుస్తాడు. నువ్వేమో ఇలా నా తోటలోని కాయలన్నీ కోసిపాడేస్తావు. నాకెంత నష్టం వచ్చిందో తెలుసా? మీ పెద్దవాళ్ళందరూ ఇంతే కాబోలు. నిన్ను ఇప్పుడే రచ్చబండ దగ్గరికి ఈడ్చుకెళ్తాను. సితార ఎంత బ్రతిమలాడినా రంగయ్య వినకుండా ఆమెను తన తండ్రి శంకరయ్య ముందే నిలబెట్టాడు. జరిగిన విషయం విన్న శంకరయ్య ముఖం కోపంతో ఎర్రబడింది. తన కూతురు తప్పు చేసిందని తెలిసి ఆయన ఎంతో ఆవేదన చెందాడు. ఊరు పెద్దగా నా పెద్దరికాన్ని నేను కాపాడుకుంటాను. ఇప్పుడే రచ్చబండ ఏర్పాటు చేయండి. ఊరి జనం, సితార స్నేహితులు అందరూ రచ్చబండ దగ్గరికి చేరుకున్నారు. రంగయ్య తన తోటలో జరిగిన నష్టాన్ని వివరించాడు. సితార ఏదో చెప్పబోతుండగా శంకరయ్య వారించాడు. సితారా, ఇక్కడ వరుసలతో సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఒక దోషివి. ఎందుకు ఒక రైతును నష్టపరచాలని చూశావు? నాన్నగారు, నేను కావాలని చేయలేదు. సరదాగా దొంగతనం చేద్దామని వెళ్ళాము అంతే. నీ సరదా ఒకరి కష్టాన్ని నష్టపరుస్తుందని తెలీదా? దీనికి శిక్షగా రంగయ్యకు జరిగిన నష్టానికి 3 రెట్లు డబ్బు కట్టాలి. లేదంటే 100 కొరడా దెబ్బలు తినాల్సి ఉంటుంది. ఆ మాట వినగానే సితార బోరున ఏడ్చేసింది. తన దగ్గర అంత డబ్బు లేదని ఏడుస్తూ చెప్పింది. ఊరి జనం కూడా పాపం చిన్నపిల్ల తెలియక చేసింది. ఆ డబ్బు మీరే ఇచ్చేయండి శంకరయ్య గారు అని సర్ది చెప్పారు. ఆ డబ్బు నేనే ఇస్తే ఆమెకు కష్టం విలువ ఎలా తెలుస్తుంది? అందుకే నా తీర్పేంటంటే రంగయ్యకు కావాల్సిన నష్టపరిహారం నేనే చెల్లిస్తాను. కానీ సితారకు కష్టం విలువ తెలియాలి. ఈ రోజు నుంచి సాయంత్రం వరకు ఆమె రంగయ్య తోటలో పనిచేయాలి. పనులన్నీ పూర్తి చేసేదాకా ఆమెను ఇంటికి పంపించవద్దు. ఆమెను ఇంటికి పంపించవద్దు రంగయ్య. సితార ఏడుస్తూ తండ్రి వైపు చూసింది. కానీ శంకరయ్య ఆమెను పట్టించుకోలేదు. రంగయ్యకు డబ్బులిచ్చి పంపించేశారు. సితార ఏమీ చేయలేక తల ఉంచుకుని రంగయ్య వెనకాలే తోట పనికి బయలుదేరింది. ఈ తీర్పు చూసిన ఊరి జనం ఆశ్చర్యపోయారు. సొంత కూతురని కూడా చూడకుండా సరైన న్యాయం చెప్పి పెద్దరికం నిలబెట్టాడు. పెద్దరికాన్ని నిలబెట్టుకున్న శంకరయ్య లాంటి వ్యక్తి మన ఊరి పెద్దవ్వడం మన అదృష్టం అని అందరూ ఆయనను వెయ్యన్నోళ్ల పొగిడారు. ఇదిలా ఉండగా రంగయ్య తోటలో రోజంతా కష్టపడి పనిచేసిన సితార సాయంత్రానికి అలసిపోయి ఇల్లు చేరుకుంటుంది. ఒళ్లంతా నొప్పులు. మనసులో చిన్నపాటి అసహనంతో ఉన్న కూతుర్ని చూసి శంకరయ్య దగ్గరకు వెళ్ళాడు. సితారా, నా మీద కోపంగా ఉన్నావు తల్లి. నువ్వు తప్పు చేసావు కాబట్టే ఆ శిక్ష విధించాను. ఇలాంటి వాళ్లకు ఒక న్యాయం, ఇంటి వాళ్లకు ఒక న్యాయం, ఊరి వాళ్లకు ఒక న్యాయం చెప్తే నా పెద్దరికానికి అపనింద కలుగుతుంది. అందుకే అలా చేయాల్సి వచ్చింది. తండ్రి మాటలు విన్న సితార ముఖంలో కోపం మాయమై ఒక చిన్న నవ్వు విరిసింది. లేదు నాన్న, మీరు చేసింది అస్సలు తప్పేమీ కాదు. మీరు అటువంటి తీర్పు ఇచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీ నుంచి నేను ఈరోజు ఒక గొప్ప విషయం నేర్చుకున్నాను. తీర్పు అనేది ఎప్పుడూ న్యాయంగా ఉండాలి, కానీ మనవాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదాలు చూడకూడదని నాకు అర్థమైంది నాన్న. కూతురి నోటి నుంచి అంతటి పరిపక్వత కలిగిన మాటలు వినేసరికి శంకరయ్య మనసు సంతోషంతో నిండిపోయింది. తన కూతురు కేవలం అల్లరి పిల్ల మాత్రమే కాదు, బాధ్యత గల వ్యక్తిగా మారుతుందని ఆయనకు నమ్మకం కలిగింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సితార పెళ్లి వయసుకి రావడంతో శంకరయ్య తన కూతురు సితారకు పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో రంగవల్లి గ్రామానికి
రాఘవయ్య శకుంతల దంపతులు తమ కొడుకు శ్రీనుతో కలిసి వచ్చారు. శ్రీను పట్నంలో చదువుకున్న డాక్టర్. ఊరి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేయాలన్నది రాఘవయ్య శకుంతల ప్లాన్. రాఘవయ్య నేరుగా ఊరి పెద్ద శంకరయ్య దగ్గరకు వెళ్తాడు. నమస్కారం శంకరయ్య గారు, నా పేరు రాఘవయ్య. మా అబ్బాయి శ్రీను డాక్టర్. ఈ ఊరి ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలని ఇక్కడికి వచ్చాము. మాకు ఒక గది ఇప్పిస్తే క్లినిక్ పెట్టుకుంటాము. చాలా మంచి ఆలోచన రాఘవయ్య గారు. మన ఊరి ప్రజలకు వైద్యం అందడం ఎంతో అవసరం. పాత పంచాయతీ ఆఫీస్ ఖాళీగా ఉంది, అక్కడే మీరు క్లినిక్ మెడికల్ షాప్ పెట్టుకోండి. శంకరయ్య దండోరా వేయించి ఊర్లోకి డాక్టర్ వచ్చారని చాటింపు వేయించాడు. శ్రీను క్లినిక్ ప్రారంభించి రోగులను చూడడం మొదలుపెట్టాడు. శ్రీను మంచితనం, పద్ధతి చూసి శంకరయ్యకు చాలా నచ్చింది. తన కూతురు సితారకు శ్రీను సరైన జోడి అని ఆయన మనసులో అనుకున్నారు. మరోపక్క శకుంతల మెల్లగా ఊరి ఆడవాళ్లతో పరిచయాలు పెంచుకుంది. ఒకరోజు అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ల దగ్గరికి వెళ్లి తన అసలు పథకాన్ని బయటపెట్టింది. ఏమ్మా, మీరంతా కష్టపడి సంపాదిస్తున్నారు కానీ పొదుపు చేయడం లేదు. మీ పిల్లల చదువులకి, పెళ్లిళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నా దగ్గర చీటీపాట అనే ఒక ఉపాయం ఉంది. నెల నెలా కొంచెం డబ్బులు నాకు కట్టండి. 2 ఏళ్ల తర్వాత వడ్డీతో సహా భారీ మొత్తాన్ని మీకు ఇస్తాను. అప్పుడు మీరు రాజభోగాలు అనుభవించవచ్చు. ఆ మాటలు వినగానే అమాయకపు ఊరి ఆడవాళ్ల కళ్లల్లో ఆశ పుట్టింది. అందరూ కలిసి చీటీ కడతామని శకుంతలకు మాటిచ్చారు. శకుంతల లోపల నవ్వుకుంది. శకుంతల తనలో తాను, మీలాంటి అమాయకపు గొర్రెలు ఉన్నంత కాలం మాకు ఏ డోకా ఉండదు. ఒక్క 2 ఏళ్లు ఉంటే చాలు, మీ సొమ్మంతా పట్టుకుని ఈ ఊరు దాటి వెళ్ళిపోవచ్చు. ఒకరోజు సితార అటుగా వెళ్తుండగా శకుంతల మాటలు విన్నది. సితారకు ఆవిడ ప్రవర్తన మీద అనుమానం కలిగింది. డాక్టర్ గారి అమ్మగారు ఎందుకిలా డబ్బుల గురించి మాట్లాడుతున్నారు అని ఆమె ఆలోచనలో పడింది. అదే సమయంలో సితార తండ్రి శంకరయ్య రాఘవయ్య దగ్గరికి వెళ్లి పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలని అనుకున్నారు. రాఘవయ్య గారు, మీ అబ్బాయి శ్రీను చాలా గుణవంతుడు. మా సితారకు మీ శ్రీనికిచ్చి పెళ్లి చేస్తే బావుంటుందని నా కోరిక. అందుకు వాళ్లు కూడా మాట మాట్లాడకుండా ఒప్పుకోవడంతో శంకరయ్య తన కూతురు సితారకు డాక్టర్ శ్రీనుకు వైభవంగా పెళ్లి జరిపించాడు. శ్రీను ఇల్లరికపు అల్లుడిగా శంకరయ్య ఇంట్లోనే ఉంటూ ఊరి ప్రజలకు వైద్యం అందిస్తున్నాడు. పెళ్లైన కొత్తలో అంతా సంతోషంగానే సాగింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ శకుంతల, రాఘవయ్యల అసలు స్వరూపం బయటపడడం మొదలయ్యింది. శకుంతల ఊరి ఆడవాళ్లతో చీటీపాట వేయించి భారీగా డబ్బులు వసూలు చేస్తుంది. సితారకు ఈ విషయం మీద మొదటి నుంచి అనుమానముంది. ఒకరోజు శకుంతల తన గదిలో కూర్చొని వసూలైన డబ్బులన్నీ లెక్క పెట్టుకుంటూ ఉండగా సితార చూసింది. చూశావా సీతారా, ఈ ఊరి జనం ఎంత అమాయకంలో. నేను చెప్పిన మాటలు నమ్మి వాళ్ల దగ్గరున్న కాస్తో కూస్తో సొమ్ము కూడా తెచ్చి నా చేతిలో పెడుతున్నారు. ఇంకొన్ని రోజులు ఇలాగే సాగితే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవచ్చు. అత్తయ్య గారు, మీరు చేసేది అన్యాయం. వాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడని పేదవాళ్ళు. వాళ్ళ సొమ్ముని ఇలా చిట్టి పేరుతో కాజేయడం తప్పు. ఈ విషయం నాన్నకి తెలిస్తే ఊరుకోరు. నీకు అంత సినిమా లేదు లేవే. నువ్వు ఈ ఇంటి కోడలివి. నా మాట వినాలి గాని నీతులు చెప్పకు. ఈ విషయం బయటికి వచ్చిందంటే నీ కాపురం కూలిపోతుంది. జాగ్రత్త. శకుంతల బెదిరింపులకు సితార వెనక్కి తగ్గలేదు. మరోవైపు శంకరయ్య వయసు పైబడడంతో తన పెద్దరికాన్ని తన కూతురు సితారకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. ఊరి ప్రజలందర్నీ రచ్చబండ దగ్గరకు పిలిపించాడు. ఊరి ప్రజలారా, ఇన్నాళ్లుగా నేను మీ కష్టసుఖాల్లో తోడుగా ఉన్నాను. ఇప్పుడు నా వయసు అయిపోయింది. అందుకే నా తర్వాత నా కూతురు సితార ఈ ఊరి బాధ్యతలు చేపడుతుంది. తను న్యాయం వైపు నిలబడుతుందని నా నమ్మకం. సితార ఊరి పెద్దగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఒక పెద్ద సమస్య ఎదురయ్యింది. చిట్టి డబ్బులు కట్టిన ఊరి ఆడవాళ్లంతా గొడవ చేస్తూ రచ్చబండ దగ్గరికి వచ్చారు. రాఘవయ్య, శకుంతల ఆ డబ్బులతో పారిపోవడానికి సిద్ధమవుతున్నారని వాళ్లకు అర్థమయ్యింది. సితారమ్మ, నువ్వు ఊరి పెద్దవి కదా, నీ అత్తగారు మా దగ్గర చిట్టి డబ్బులు వసూలు చేసి ఇప్పుడు కనిపించకుండా పోవాలని చూస్తున్నారు. మా డబ్బులు మాకిప్పించు. సితార తన అత్తగారిని, మామగారిని రచ్చబండ దగ్గరకు పిలిపించింది. అక్కడ
వరుసలతో సంబంధం లేకుండా తన తండ్రి నేర్పిన న్యాయం ప్రకారం తీర్పు చెప్పాలని నిర్ణయించుకుంది. అత్తయ్య గారు, మామగారు, మీరు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఊరి ప్రజల దగ్గర తీసుకున్న ప్రతి పైసా వడ్డీతో సహా ఇప్పుడే తిరిగిచ్చేయాలి. లేదంటే ఊరి పెద్దగా మిమ్మల్ని ఈ ఊరి నుంచి బహిష్కరిస్తున్నాను. సితార కఠినమైన తీర్పు విని రాఘవయ్య, శకుంతల హడలిపోయారు. శ్రీను కూడా తన భార్య తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. తన తల్లిదండ్రులు చేసిన తప్పును అంగీకరించాడు. సీతారా, నువ్వు చేసిన పని సరైనదే. న్యాయం ముందు అందరూ సమానమే. నా తల్లిదండ్రులు తప్పు చేశారు. దానికి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. సితార తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ ఊరి ప్రజలందరికీ న్యాయం చేసింది. శంకరయ్య తన కూతురు తీసుకున్న నిర్ణయాన్ని చూసి గర్వపడ్డాడు. తీర్పు తర్వాత ఇంట్లో పెద్ద రచ్చ మొదలయింది. రచ్చబండ దగ్గర జరిగిన అవమానాన్ని శకుంతల, రాఘవయ్య అస్సలు భరించలేకపోతున్నారు. ఇంట్లోకి రాగానే గట్టిగా కేకలు వేస్తూ సితారపై విరుచుకుపడ్డారు. చూశావా రాఘవయ్య, కన్న తల్లిదండ్రులను ఊరి ముందు దోషులుగా నిలబెట్టింది ఈ కోడలు. మాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా? అసలు మేము ఎవరి డబ్బునైనా ఎగ్గొడతామని అనుకున్నామా? ఎవరో పుట్టించిన పుకార్లకు మమ్మల్ని బలి చేశారు. అవును శకుంతల, ఇక్కడ ఉండటం మన గౌరవం కాదు. మనల్ని ఇంతలా అవమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండలేము. మేం వెళ్ళిపోతాము. ఆ మాటలు విన్న శంకరయ్య తన కూతురికి మద్దతుగా నిలిచాడు. రాఘవయ్య గారు, సితార చేసింది న్యాయం. ఊరి పెద్దగా ఆమె తన బాధ్యతను నెరవేర్చింది. మీరు తప్పు చేశారు కాబట్టే ప్రజలు తిరగబడ్డారు. ఇందులో ఆమెను తప్పు పట్టడానికి ఏమీ లేదు. శ్రీను కూడా తన భార్య నిర్ణయానికి అండగా నిలిచాడు. నాన్నా, అమ్మా, సితార తీసుకున్న నిర్ణయం సరైనదే. న్యాయం ముందు ఎవరైనా సమానమే. మీరు చేసిన పని వల్ల ఊరి ప్రజల నమ్మకం పోయింది. దాన్ని తిరిగి సంపాదించుకోవాల్సింది పోయి ఇలా ఎదురుదాడి చేయడం సరికాదు. శ్రీను కూడా తన భార్య నిర్ణయానికి అండగా నిలిచాడు. కాని సితార మాత్రం వాళ్ల మాటలను అస్సలు నమ్మడం లేదు. వాళ్ల కళ్లల్లో ఇంకా ఆ కపటం కనిపిస్తూనే ఉంది. అనుమానంగా వాళ్ల వైపు చూస్తూ గంభీరంగా మాట్లాడింది. అత్తయ్య గారు, మామగారు, మీకు ఇక్కడ ఉండడం అవమానంగా అనిపిస్తే మీరు వెళ్ళిపోవచ్చు. కానీ శ్రీనుగారిని మాత్రం నేను పంపించను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఊరి పెద్దని. అలాగే శ్రీనుగారు కూడా ఈ ఊర్లో అందరి మన్ననలు పొందని గొప్ప వైద్యుడు. ఆయన సేవలు ఈ ఊరికి అవసరం. ఆ మాట వినగానే శకుంతల కోపంతో ఊగిపోతూ బయటకి పరిగెత్తింది. వీధిలోకి వచ్చి గట్టిగా కేకలు వేస్తూ రచ్చలేపడం మొదలుపెట్టింది. ఇలాంటి ఊరి పెద్దను ఎక్కడైనా చూశారా? తల్లిని బిడ్డను వేరు చేసే ఈమె మన ఊరికి న్యాయం చేస్తుందా? ఆమె కేకలకు ఊరి జనమంతా అక్కడ గుమిగూడారు. శంకరయ్య, రాఘవయ్య కంగారుగా బయటకొచ్చి ఆమెకు నచ్చజెప్పి బలవంతంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. ఇంట్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారింది. అత్తగారు చేసిన ఈ రచ్చకు సితార ఏమాత్రం చలించలేదు. కాని అత్తామామల మనసులో ఏదో పెద్ద కుట్ర ఉందన్న విషయం ఆమెకు అర్థమయ్యింది. అసలు సితార ఇప్పుడేం చేయబోతుంది? శకుంతల లేపిన ఈ కొత్త రచ్చ నుంచి తన పెద్దరికాన్ని, సంసారాన్ని ఎలా కాపాడుకుంటుంది అనేది తరువాయి భాగంలో చూద్దాము.